శ్రీశైలం దర్శనం ముక్తి అన్నారు. అంటే మన భారతీయ తత్వశాస్త్రం, మన జీవన విధానం ప్రకారం ఎవరైనా సరే కాశీకి పోయి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది. అలా మొదలైన ఈ పాట అంటే కథ చెప్తూ, ఒక కంటెంట్ చెప్తూ పరమేశ్వరుడే పక్క నుండి తీసుకెడతాడు అని అల్టిమేట్గా ఫినిష్ చేశారు. ఇది ఒకటికి రెండు సార్లు చూస్తే భావోద్వేగానికి లోనై ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలనిపిస్తుంది. దీని పరమార్థం అది. నాకే అనిపించింది ఇంకోసారి పెడితే బాగుండని. అంత అంటే ఒక ఏ పర్పస్తో అయితే వాళ్ళు తీశారో ఆ పర్పస్ సర్వ్ అయింది. అంటే ఏషియాలోనే అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ, ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. సో అది ఆ అనుభూతి మనం వెళ్ళి అక్కడ ఉండి ఓ 10 రోజులు ఉంటే తప్ప మనం దాని ఆనందాన్ని పొందలేం. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు తెలుగు నవల కానీ రచన కానీ ఏదైనా అంటే ఫస్ట్ది కాశీ యాత్ర చరిత్ర అని ఏనుగుల వీరాస్వామి గారు రాశారు. కాశీ గురించే తెలుగులో ఫస్ట్ నవల కానీ రచన కానీ జరిగింది. అదొక ప్రత్యేకత ఉంది దానికి. అలాగా కాశీకి వెళ్ళడం అనేది కథ ప్రకారం ఆయన అనుజ్ఞ ఉంటేనే వెళ్ళాలి. ఆయన అనుజ్ఞ ఉండాలి, అట్ ది సేమ్ టైం మన సంకల్పం కూడా ఉండాలి. మన సంకల్పం ఆయన అనుజ్ఞ ఏకమైతే మనం గంగలో మునుగుతాం ఖచ్చితంగా. నేను ఈ సందర్భంగా ఏమిటంటే శభాష్రా శంకర అని తెలంగాణ యాసలో శివతత్వాలు రాస్తూ లాస్ట్ది ఏం రాశానంటే, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కైలాసమిటు ఓడో. కైలాసానికి ఎలా వెళ్ళాలనేది ఒకటే కోరిక. కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ, కైలాసమిటు ఓడో. కాశీ ఓవుడు కాశీ ఓవుడు కాలిపోవుడు శభాష్రా శంకర. కాశీకి వెళ్ళడం కాలిపోవడం. కాలిపోవడం అంటే బేసిక్గా మనలో ఉండే మలినాలన్నీ కాలిపోవడం, నేను అనే ఆ అహంకారం కాలిపోవడం ప్రధానం. ఏదేమైనా నటుడు అనుదీప్ సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడు కూడా చాలా అంటే అతను పెట్టి సినిమాలు కూడా తీయచ్చు నాకే అనిపించింది. అంటే అండర్ ప్లే చేస్తూ ఆ ఫీలింగ్ని ఎవరు భార్గవ్ కూడా ఎక్కడ ఓవర్ ప్లే కాకుండా వాళ్ళ పాత్రల్లో కనిపించారంతే. చాలా చక్కగా తీశారు. దర్శకుడికి, కెమెరామ్యాన్కి, వీళ్ళని తీయించిన కాశీకి కూడా నమస్కారాలు చేసుకుంటూ శుభం భూయాత్. శివోహం. ధన్యవాదాలు భావించకండి. నేను అక్కడ మాకు వీరమల్లు వెయిటింగ్ అంచేత అక్కడికి వెళ్ళాలి. అనుదీప్ చాలా చక్కటి గాయకుడు, చాలా మంచి గాయకుడు. అలాంటి వ్యక్తి కమిటీ కుర్రలతో చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇది చేయటం, ఇంత బాగుండటం నేను చాలా కదిలించింది. నేను కాశీ చాలాసార్లు వెళ్ళా అదృష్టవశాత్తు. కాశీ మీరు చాలాసార్లు వెళ్ళుంటారు, వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు. కాశీ మహత్యం ఏంటంటే కాశీకి వెళ్ళంగానే తెలిసిపోతుంది, ఇక్కడ శివుడు తిరుగుతున్నాడు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఇక్కడే ఉన్నాడు, ఇలాగే ఉంటాడు, అర్థమైపోతుంది మనకి. కాశీ నగరం అంత సుందరమైన నగరం కాకపోవచ్చు, ప్రాచీనమైన నగరం కాబట్టి సుందరత తగ్గించవచ్చు. కానీ అక్కడున్న పవిత్రత అణువణువులో, ప్రతి రేణువులో, ప్రతి వాయువులో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కాశీ. అలాంటి కాశీని మళ్ళీ వెళ్ళాలనిపించేట్టు చేశాడు. ఈ సందర్భంగా శివుడి గురించి ఒక మొక్క. సైన్స్లో, ఫిజిక్స్లో E=PT అంటారు. ఎనర్జీ = పవర్ ఇంటూ టైం. పవర్ అంటే శక్తి, శక్తి అంటే ఎవరంటే అమ్మవారు. అందరం శక్తి అమ్మవారు, ఆదిపరాశక్తి శక్తి. టైం అంటే ఎవరు? టైం అంటే శివుడు. అందుకనే సదాశివుడు అంటాం మనం. సదా అంటే ఎప్పటికీ ఉండేవాడు, టైంకి ముందు టైంకి తర్వాత అంటూ లేదు, సదా ఉండేవాడు శివుడు. ఆ టైం మనకు వచ్చినప్పుడే మనం శివుడికి భక్తుడవుతాం. ఆ టైం మనకు రియలైజ్ అయినప్పుడే మనకు శివుడు కనిపిస్తాడు, శివుడు పిలుస్తాడు, శివుడు ఆశీర్వదిస్తాడు, శివుడు కరుణిస్తాడు. ఆ టైం వీళ్ళందరికీ వచ్చింది. చాలా గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నారు వీళ్ళు, చాలా గొప్ప ప్రభ చూడబోతున్నారు. అది ఈ పాట ద్వారా నాకు అనిపించిన భావన. అలాగే కిట్టు సాబ్ర కూడా పాట రాస్తూ
ఒక మాట అన్నాడు, దిగంబర అన్నాడు. దిగంబర అంటే నగ్నంగా ఉండటం కాదు, దిగంబర అంటే లిబరేట్ అవటం, మనకున్న బంధాల నుంచి లిబరేట్ అవటం, మనకున్న మలినాల నుంచి లిబరేట్ అవటం, మనకున్న అటాచ్మెంట్స్ నుంచి లిబరేట్ అవటం. ఆ లిబరేషన్ ఎప్పుడు వస్తుంది? మనం ఒక రాకెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఎన్నో బరువులు వదిలించుకుంటే గానీ అది రోలసికి శాశ్వతంగా వెళ్ళదు. అది ఫిలాసఫీలో మోక్షం అనుకోండి. అదే ప్రాపంచికంగా మాట్లాడితే ఒక అద్భుతమైన తేజవంతమైన జీవితానికి ఎదగాలనుకున్నప్పుడు ఎన్నో వాటిని మనం లిబరేట్ అయిపోతూ ఉండాలి. అవన్నిటినీ శివుడు వేసి వీళ్ళకి ఆశీర్వదిస్తాడని, ఈ టీంకి చాలా పెద్ద సక్సెస్ని ఇస్తాడని, ఈ పాట 10 మందిని చూసి ఒక 100 మంది కాశీకి వెళ్ళాలని తీసుకెళ్తారని ఆశీర్వదిస్తూ, మీ అందరికీ కూడా కాశీ దర్శనం జరగాలి, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం కలగాలని ఆశీర్వదిస్తూ శుభం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవసరాలు శ్రీనివాస్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. బట్ నాకు అనుదీప్ చాలా కాలంగా తెలుసు. సింగర్గా చాలా మంచి సింగర్. తర్వాత ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్షన్లో నేను కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా విన్నాను. అండ్ నిజంగా ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా కమిటీ కుర్రాళ్ళతోటి సినిమా సంగీతంలోకి అడుగుపెట్టడం కూడా మనందరి అదృష్టం అని నేను నమ్ముతున్నాను. అలాగే ఈరోజు భరణి గారు చెప్పినట్టు ఈరోజు నటనలో కూడా దిగారు. కాంపిటీషన్ మాత్రం రావద్దు. అండ్ భార్గవ్ కూడా నాకు చాలా రోజులుగా తెలుసు. ఎప్పుడు కలిసినా శివోహం అంటూ ఉంటాడు. నేను కూడా కాదని ఎప్పుడు అనలేదు, ఆయన అనుకుంటున్నాడు కాబట్టి అనుకుంటున్నాను. నేను కూడా మొన్న రీసెంట్లీ కాశీ వెళ్ళొచ్చాను. అండ్ ఈ వీడియో చూస్తుంటే నాకు ఆ విజువల్సే కనిపిస్తున్నాయి. రవి గారు చెప్పినట్టు ఈ పాట విని, ఈ పాట విజువల్స్ చూసి కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళున్నా కూడా నాకు తెలిసి ఈ పాట తీయాలని సంకల్పించుకునే వాళ్ళ సంకల్పం ధన్యమైందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ కిట్టు విశాఖపట్నకి కూడా మళ్ళీ కాశీ గురించి ఇంత అద్భుతంగా మనందరికీ చెప్పినందుకు. అండ్ ఈ పాటకి సంగీతం, విజువల్స్ అండ్ చాలా అద్భుతంగా కాశీని చిత్రీకరించారు. అంటే నేను అక్కడ 10 రోజులు ఉన్నా కూడా నాకు సరిపోలేదు టైం అనిపించింది. 5 నిమిషాల్లో కూడా కాశీని చూడొచ్చని చూపించారు అనమాట. అండ్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అలాగే ఇప్పుడు మానస గారు మాట్లాడతారు. మానస గారు ప్లీజ్. టు గాడ్, నాకు అది శివుడితోనే అయ్యింది. చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో. సో నేను ఈ పాటకి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఐ హోప్ ఆడియన్స్ అందరికీ ఇది బాగా నచ్చుతుందని. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హర్షిత్ రెడ్డి గారిని బేసిక్గా ఈ పాట ఎందుకు చేశానంటే అండి, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదర్ దాన్ ఫిల్మ్ మ్యూజిక్, నేను మ్యూజిక్ అరేంజ్మెంట్స్ కానీ ఏది కానీ అదంతా నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ నుంచి నేర్చుకున్నాను. సో ఆ ట్రాక్ ఎప్పుడు అలానే కొనసాగాలని నేను చేస్తున్న ప్రయత్నంలో యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఉన్నాయి. అన్ని వీడియో వరకు వెళ్ళవన్నమాట. ఎందుకంటే డబ్బులు అక్యుములేట్ చేసుకొని ఒక్కొక్కటి చేయడానికి టైం పడుతుంది. సో ఎస్ఆర్డి స్టూడియోస్ ఫనీ గారు అండ్ జయ గారు ఎప్పుడైతే కమిటీ కుర్రాల తర్వాత కొంచెం ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారో, ఇలాంటి సాంగ్స్ నేను ఇంకా రెగ్యులర్గా చేస్తాను విత్ ఆల్ ద సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జయ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్. ఎందుకంటే చాలా మంది సింగర్స్, చాలా మంది మ్యూజిషియన్స్ స్టూడియోలలో, ఇళ్లలో ఇన్ని పాటలు ఉంటాయి, ఏవి బయటికి రావు. అలా బయటికి రావాలంటే గొప్ప ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇలాంటి గెస్ట్స్ వచ్చి ఎంకరేజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో అండ్ సాంగ్ విషయానికి వస్తే, అర్జున్ మా కమిటీ కుర్రాల్లో గొర్రెల సాంగ్ రాశాడు. ఆ పాటకి ఈ పాటకి సంబంధం ఉండదు, బట్ చూడండి. అండ్ ఆ సినిమాకి అసోసియేటర్గా పనిచేశాడు. అండ్ ఈ సాంగ్కి డైరెక్షన్ చేశాడు. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. ఒక 2-3 days ముందే కాశీకి వెళ్ళి చాలా కష్టపడి తక్కువ బడ్జెట్లో, అసలు మేము పొద్దున 5 గంటలకి 4 గంటలకు మొదలు పెడితే రాత్రి 2 వరకు మేము షూట్ చేసేవాళ్ళం. ఎక్కడ పడితే అక్కడ గొర్రెల్లా షూట్ అంటారు దాన్ని. ఏ ఫార్మాట్ ఉంటుందో, ఇక్కడ ఏదేదో బాగుంది చాలు ఇక్కడ చేద్దాం అన్నట్టుగా. సో చాలా కష్టపడ్డాం మేమందరం. అండ్ అలాగే మా డిఓపి చరణ్ చాలా ఓపిక అండి, చాలా ఓపిక. అయితే మళ్ళీ చేయించుకుంటాడు. బాగా వచ్చింది కదా అంటే లేదు ఇంకా బాగా చేయాలని. సో థ్యాంక్ యూ సో మచ్ చరణ్. అండ్ అలాగే కిట్టు గారు చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు, కిట్టు విశ్వప్రకట గారు. అండ్ విజయప్రకాష్ గారు, మీకు తెలుసు శివుడి పాటలు అంటే గుర్తొచ్చేది మనకి విజయప్రకాష్ గారే. నేను ఈ పాట చేసేటప్పుడే విజయప్రకాష్ గారి గురించి మాత్రమే చేశాను. సో ఆయన వాయిస్లో ఉన్న డివినిటీ చాలా బాగుంటుంది. అండ్ ఈ పాటకి చాలా యాడ్ అయ్యారు విజయప్రకాష్ గారి వోకల్స్. అండ్
అండ్ ఆల్సో నా మ్యూజిక్ టీమ్కి మొత్తం థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు అయినా వచ్చి కోరస్ పాడారు మా సింగర్స్ అందరూ. అండ్ అలాగే మా ఆల్ ద మ్యూజిక్ ప్రొడక్షన్ టీమ్, లైవ్ మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిక్స్ అందరూ నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ అనగానే అందరూ ఫైనాన్షియల్స్ పక్కన పెట్టి ఎట్లా నాన్ కమర్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా 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 హెల్ప్ చేశారు. సో ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ వెరీ స్పెషల్ డే. అండ్ కమింగ్ టు ద సాంగ్, ఒక డివోషనల్ సాంగ్ చేయాలని ఫర్ లైక్ ఒక 5-6 years నుంచి నేను ఫనీ అనుకుంటా ఉన్నాము. బట్ వీఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ ఫౌండ్ అనుదీప్, హూ మేము అనుకున్న థాట్స్, మేము అనుకున్న ఏదైతే మోటివ్ ఉందో అది అలా పాటలో మ్యూజిక్లో చేయగలిగే ఒకే ఒక మనిషి అనుదీప్ అని అనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అనుదీప్ ఫర్ బ్రింగింగ్ దిస్ సాంగ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్ ఫర్ బ్రింగింగ్ ద సిటీని, కాశీని ఇంత బాగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ ద బెస్ట్ అనుదీప్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి, తనికెళ్ళ గారికి పిలిచిన వెంటనే సాంగ్ చూసి వస్తానని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. 2022 హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 6 months ఐ వాజ్ వెరీ ఫ్రీ. ఏం చేస్తానో తెలియని టైంలో, ఆ టైంలో ఫస్ట్ టైం ఒక గుడికి వెళ్ళాను, శివాలయానికి. వెళ్ళిన ఒక 1 week 10 daysకి వంశీ అన్న పరిచయం అయ్యారు. వంశీ అన్న పరిచయం అయిన తర్వాత ఒక 2 years 3 years జర్నీ చేస్తాం. ఫిలిం ఇంకా ఏమవుతుంది ఏంటి అర్థం కాని టైంలో మళ్ళీ గుడికి వెళ్ళాను. వెళ్ళిన ఒక 1 month 2 monthsకి మళ్ళీ ఫిలిం స్టార్ట్ అయిపోయింది. మేము మూవీ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటున్నాను, బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకేదైనా చేయాలి, ఇంకే విధంగా నా టాలెంట్ని ఏదో విధంగా చూపించాలని అనుకున్నాను. సో సంభవ అప్పుడు ఇంకేం చేయాలి అన్నప్పుడు శివుడిని అడిగాను, ఇంకేం చేయొచ్చు నేను అని చెప్పేసి. అందరి గారు, వంశీ అన్న ఇద్దరు కలిసి ఒక 2 songs ఇచ్చారు రాయడానికి ఫిలింలో, కమిటీ కుర్రోళ్ళు ఫిలింలో. సో అది దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్. అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇవన్నీ జరిగాయి, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అని అనుకుంటున్న టైంలో ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉండగా సడన్లీ ఈ సాంగ్ డైరెక్ట్ చేయమని చెప్పి అందరి గారు అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ప్రొడ్యూసింగ్ కమిటీ కుర్రోళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాపెండ్. థ్యాంక్ యూ సో మచ్ కమిటీ కుర్రోళ్ళు టీమ్ ఫర్ కమింగ్ హియర్. ఐ ఎస్పెషల్లీ థ్యాంక్ మై డిఓపి చరణ్. థ్యాంక్ యూ అన్న, చాలా పేషెన్స్గా చాలా ఏమనుకుంటా తీసినందుకు. అండ్ ఆల్సో యువర్ ఫిల్మ్ స్కూల్ బ్యాచ్మెంట్స్. అండ్ మై ఎడిటర్ మధు ఫర్ ఆల్ ద ఎఫెక్ట్స్ హీ హాస్ డన్, మధు ఫ్రమ్ స్వైప్ అప్ ప్రొడక్షన్స్. So thank you Madhu, Vamshi, and thank you everyone. Thank you my parents, my everyone who has come here. Thank you Priyansha for the concept arts. Thank you everyone. Thank you team. Thank you Ramabarlo garu. And malli కాశీలో ఫ్లైట్ దిగిన వెంటనే చెప్పులు వేసుకోకుండా నడుస్తాను కాశీ పుణ్యక్షేత్రంలో అని చెప్పారు. ఫస్ట్ ఘాట్ మొదలు పెడితే 20 ఘాట్ చెప్పులు లేకుండా ఎండలో నడిపించాను. బట్ స్టిల్ చాలా ఓపిక్గా చేశారు. లిటరలీ గ్రేట్ఫుల్. అండ్ కిట్టి ప్రకాష్ గారు లిరిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ ఎందుకు నా కనెక్ట్ అయినట్టు అనిపించింది, ప్రతి ఒక్క లిరిక్. అండ్ సింగర్ విజయ ప్రకాష్ గారు నేను డైరెక్ట్గా కలిసాము, అన్ని గారు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి ఒక పెద్ద సింగర్గా కలిసే ఛాన్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రమేష్ గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఆల్. ఇది అనుగ్రహం కింద భావిస్తానని నాకేం రావు. నేను ఎప్పుడూ శివుడి మీద ప్రేమతో రాసుకున్నది ఒకసారి 4 ఏళ్ళు. ఓకే. అర్ధాంగి దేహంలో సగభాగమై ఉన్న సర్పాలు భక్తితో పెనవేస్తున్న పులి చర్మం తనంతట తానో ఆసనమైన నిప్పులు గక్కే కన్ను నుదుటన తిలకమై నిలిచిన అన్యులు మోయలేని గంగమ్మ నడినెత్తిన ఇల్లు కట్టుకుని ఉన్న శరముని చంద్రుడు అంటిపెట్టుకుని ఉన్న యుగ యుగాలుగా జటలు అట్టలగట్టి ఉన్న లోకాల్ని హరించే హలాహలం కంఠంలో ఉన్న పదునైన త్రిశూలం పక్కనే ఉన్న డమరుకం నీ అడుగులకు తాళం వేద్దామనుకున్నా కదిలితే వాహనమవుదామని నందీశ్వరుడు కాచుకుని కూర్చున్నా శ్మశానం నీ నివాసమైన చుట్టూ కాష్టాలు ఉన్నా గాలిని వేడుకొని శవభస్మం నీకు అభిషేకమవుతున్నా నిరంతర ధ్యాన స్థితిలో చిరునవ్వు చిందిస్తున్న పరమశివ నీ కాలిగోటి ధూళి రేణువుల మధ్య నన్ను చేర్చుకొని నిరంతర నీ ధ్యాన స్థితిలో ఉండే అవ్యయమైన వరమిని తండ్రి శివోహం. ఎందుకంటే ఏమి చెప్పలేను. థ్యాంక్ యూ అనుదీప్, థ్యాంక్ యూ అర్జున్,
చరణ్ ఆడి కష్టపడ్డం అనడం కంటే చాలా ఇష్టపడి చేసేవాడిని. ఢిల్లీ నుంచి కూడా కెమెరా టీం వచ్చారు, వారి పేర్లు, వారికి కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసిన అతిథులకి, మీడియా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇచ్చిన అనుదీప్ గారు, అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నాగార్జున గారు అండ్ ప్రొడ్యూసర్ పణి గారికి చాలా థ్యాంక్ యూ. ఈ యాక్చువల్లీ వారణాసిలో షూట్ చేస్తున్నది డ్రీమ్ అండి. అందరూ భక్తికి వెళ్దాం అనుకుంటారండి. కాకపోతే నాకు ఏ అవకాశం వచ్చిందంటే వెళ్ళి వర్క్ చేసే అవకాశం వచ్చిందండి. అక్కడ 3-4 డేస్ గంగా నదిలో స్నానం చేస్తాం కానీ, శివుడు దర్శనం చేసుకుంటాం కానీ, అది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యానండి. సో విజువల్స్ కూడా అలాగే పేషెన్స్గా, లక్కీగా శివుడు అనుగ్రహంతో చాలా బాగా వచ్చిందండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అనుదీప్ గారికి, నాగార్జునకి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. నేను చూశాను ఇంతకుముందు వంశీ గారు ఈ సాంగ్ గురించి ఎప్పటి నుంచి లాస్ట్ ఒక 3-4 months నుంచి చెప్తున్నారు. అనుదీప్ గారు ఇలా కొన్ని సాంగ్స్ చేశారండి, అది వీడియోగా చేద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు నేను మామూలుగా ఫోక్ జనరల్గా ఎక్కువగా వీడియోస్ అన్ని ఫోక్ రోల్ సాంగ్స్ మంచిగా ఈ సాంగ్స్ యూట్యూబ్లో ఎక్కువ ఉంటాయి. కానీ అనుదీప్ గారు ఇలాంటి సాంగ్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా సాంగ్ విన్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది. విజువల్గా చూస్తే నేను ఎప్పుడు నిజంగా కూడా అంటే ఆ సాంగ్ వింటున్నప్పుడు ఎప్పుడో ఒక 15 ఏళ్ళు, ఒక 2013-14లో మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను కూడా కాశీ వెళ్ళాను. అలా ఈయన అనుదీప్ గారు ఎలా వెళ్ళారు, నేను అదే పని కోసం వెళ్ళాను. మళ్ళీ అది గుర్తొచ్చింది. అంటే కాశీ నిజంగా నేను కూడా 3-4 రోజులు ఉండి చూశాను, కానీ ఇంతగా వీళ్ళు చూపించినంత అద్భుతంగా నాకు కాశీని నేను చూడలేకపోయాను. కానీ 5 నిమిషాల్లోనే వీళ్ళు అద్భుతంగా ఆ ఎమోషన్ ఇస్తూ కూడా ఇంకా అద్భుతంగా కూడా విజువల్స్ కాశీ అంతా కూడా చూపించడం చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే జనరల్గా వీళ్ళు అన్నారు చాలా హడావిడిగా చేసామండి, 3 daysలో చేసాము అన్నారు. కానీ నిజంగా ఒకసారి సాంగ్ చూసిన తర్వాత 2-3 రోజుల్లో ఇలాగ గొరిల్లా షూట్లో చూసినట్టయితే అసలు లేదు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే డైరెక్షన్ నాగార్జున మాకు కమిటీ గారికి వర్క్ చేసి ఉన్నాడు, కానీ డైరెక్షన్ చాలా బాగా చేశాడు. సాంగ్ అలాగా అనుదీప్ గారు ఇంకా బాగా కొట్టారని చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన అన్ని బాగానే కొడతారు. అందుకే మేము ఆయన నమ్మే మా 2వ సినిమా కూడా ఆయనే పెట్టుకున్నాము. కాబట్టి ఖచ్చితంగా బాగా కొట్టాలి. కాబట్టి ఆయన అద్భుతంగానే కొడతారు. సాంగ్ ఈ సాంగ్ ఇంక వచ్చేసారి రెగ్యులర్గా ఇప్పుడు అంటే ఈ నెక్స్ట్ 2-3 నెలల తర్వాత వచ్చే కార్తీక మాసంలో రెగ్యులర్గా ప్రతిరోజు అన్ని గుళ్ళలో ఇదే సాంగ్ వినపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యదువంశీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. సరే, ఇక్కడ కూడా నన్ను అంటే కొంచెం పద్ధతిగా ఉండాలి కదా, సీరియస్గా జరిగింది. డిస్కషన్స్ అందరూ బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇది సెపరేట్గా అనుదీప్ గారిది కాదు, ఇది మాదే అనుకుంటాం. మెయిన్గా ఇందులో మోక్షమే అడిగానా అని చెప్పే వర్డ్ ఉంది. నేను మామూలుగా శివుడి భక్తుని నేను కూడా. అంటే చెప్తారు మన పర్పస్ ఏంటి మన లైఫ్లో అంటే హ్యాపీగా ఉండడం అంటారు కదా. మనం జీవితాంతం హ్యాపీగా ఉంటాం అనుకుంటాం, ఎప్పుడైతే ఆ మోక్షాన్ని పొందుతామో అప్పుడే హ్యాపీగా ఉంటారని చెప్పి నేను ఎక్కడ విన్నాను అనమాట. ఈ పాటలో అది బాగా నాకు కన్వే అయింది, ఇమోషనల్ అయ్యాం. నిజంగానే సార్ చెప్పినట్టు ఏదో మనం వారణాసికి అందరూ వెళ్దాం అనుకుంటారు, చాలా మంది వెళ్ళకపోవచ్చు. బట్ ఈ 5 నిమిషాల సాంగ్లో చూస్తే కనుక వారణాసిని దగ్గరుండి చూసినట్టు ఉంటుంది. అలా కనిపించింది నాకు. నేను అనుదీప్ని చూస్తుంటే నాకు కొంచెం ప్రౌడ్గా ఉంది, అట్ ది సేమ్ టైం కొంచెం జలస్గా ఉంది. శివుడి ఆజ్ఞ లేకుండా చేయమైనా పుట్టదంటారు కదా, ఆ టైప్లో చూసుకుంటే ఈ శివుడి పాత్ర నేనే చేయాలి న్యాయంగా. అనేది మాకు అలాగే చెప్పారు. ఆ తర్వాత మరి మా ఫండ్ అన్న బడ్జెట్ ఇవ్వలేదు, లేకపోతే ఏంటో నాకు తెలియదు. కానీ 2 రోజుల తర్వాత నిహారిక గారికి కాల్ లేదు, నాకు కాల్ రాలేదు. మరి శివుడు ఆజ్ఞ లేదనుకుంటా. బట్ నేను మిమ్మల్ని చూశాను, మేడం ఏమో అసలు పర్లేదంటే ఇంకానే ఓకే. బట్ నిజంగా శివుడు ఆజ్ఞ లేదనుకుంటా. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ సాంగ్ ఇలా రావడానికి కారణం మొత్తం అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇందులో మెయిన్ ఎమోషన్ ఏంటంటే పైన డైరెక్టెడ్ బై అర్జున్ రెడ్డి అని రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ డే ఆఫ్ మై కెరీర్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు లోపలికి వచ్చాం, ఇంకేం చేద్దామని అనుకున్నప్పుడు నా పక్కన ఉన్న ఒకే ఒకడు అనమాట అర్జున్. ముందు నుంచే స్టార్టింగ్ నుంచి నాతో పాటు
ఎలా చేద్దాం, ఏం వర్క్ చేయాలి, యాక్టర్స్ని ఎలా మనం తీసుకురావాలి, ప్రొడ్యూసర్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, పిచ్ డెక్ ఎలా తయారు చేయాలి. యాక్చువల్లీ తను చదువుకున్నాడు ఈ సినీ కోర్స్ అంతని, నేను నథింగ్ అనమాట. చాలా మట్టికి నేర్చుకున్నా, వారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా, సారీ డైరెక్టర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. అంటే చాలా కష్టపడ్డాడు, కనబడుతుంది. 3 days షూట్ జరగాలంటే 3 days ముందే అక్కడికి వెళ్ళి మార్నింగ్ టు నైట్ లెక్కి చేసి ఇదే షాట్ ఎలా తీయాలనేది నేర్చుకోవడమే కాకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకుముందు ఏం చెప్పలేం, మా వాడికి అవకాశం ఇచ్చారు. త్వరలో ఈ ఈ ఈ ప్రసాద్ ల్యాబ్ నుంచి నోవాటల్లోనో ప్రీ రిలీజ్ జరగాలని, ఒక్కసారి దీన్ని మా ఎస్ఆర్డి ఫన్ గారు అండ్ నిహార్ గారు కన్సిడర్ చేసి మా వాడికి ఒక అవకాశం ఇవ్వాలని. డైరెక్షన్ అవునంట, ఆయన కదండి ఒక అర్జున్ కంట, అనుదీప్కి ఆల్రెడీ ఇచ్చారు మీరు మ్యూజిక్ డైరెక్టర్గా. శివుడు అనేటప్పటికీ ఏమేమి గుర్తు రావాలో అన్నీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అర్జున్, నెక్స్ట్ నువ్వు సినిమా చేయాలని, మళ్ళీ మేమందరం మంచి పొజిషన్లో నిన్ను చూడాలని కోరుకుంటున్నాం. కాబట్టి అనుదీప్, నాకు తెలిసి ఈ సినిమా నా జీవితంలో ఎన్ని సినిమాలు చేస్తాను, ఈ సినిమాలో నాకు కుదిరితే ఆయన నాకు అవకాశం ఇస్తే నేను ఆయనతోనే పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆ బాండింగ్ వేరు. మా అంటే రమేష్ గారు ఎప్పుడు మమ్మల్ని అంటుంటారు, మీరు ఒకటి మీరు తలకిన మీతో అని చెప్పేసి మా ఇద్దరిని మా రమేష్ గారు అనుకుంటూ ఉంటాం మేము. బట్ అనుదీప్తో వర్క్ చేస్తే ఎలా ఉంటుందంటే అది చెప్పలేము, ఇక్కడ మనం దేవుడిది సభ కాబట్టి మనం చెప్పలేము అనమాట. ఆ బాండింగ్ వేరు. అంటే అతను మావతో ఆ రోజు అలా కూర్చుంటే ఒక సాంగ్ వచ్చింది అంటారు కదా, ఆ టైప్లో మావతో చాలా సాంగ్స్ చేసాం. అంటే నెక్స్ట్ సినిమాకి జరగబోయే సాంగ్స్ మేము ఆల్రెడీ 2 songs 3 songs చేసుకుని పెట్టుకున్నాం అనమాట. కమిటీ గురాలకు అలాగా 6 songs చేశాను. మాకు వితౌట్ 1 రూపీ ఇవ్వకుండా 100 సాంగ్ చేసి నేను నేరేషన్స్ ఇచ్చినప్పుడల్లా కూడా సాంగ్స్ అన్నీ కూడా నేను పెట్టి ఈ సిచ్యువేషన్ ఇలాంటి సాంగ్ వస్తుంది, ఈ సిచ్యువేషన్ లిరిక్స్ వస్తాయని చెప్పి లిరిసిస్ట్ మళ్ళీ నాకు బ్యాకప్ లిరిసిస్ట్ అర్జున్ అనమాట. మేము ముగ్గురం కూర్చొని సాంగ్స్ రెడీ చేసి ముందు ప్రొడక్షన్కి వెళ్ళేవాళ్ళం. సో అనుదీప్తో మాకున్న బాండింగ్ ఇలాంటిది. నెక్స్ట్ సినిమాకి నా 2 సినిమాలకి నెక్స్ట్ జరగబోయే 2 సినిమాలకు కూడా సాంగ్స్ చేసేసుకున్నాం మేము ముందే. అది మరి ప్రొడ్యూసర్కి హీరోకి నచ్చుతో నాకు తెలియదు కానీ మేమైతే చేసేసుకున్నాం. ఫైనలీ ఇక్కడికి వచ్చి ఈ సాంగ్ యొక్క విధానం అంత బాగుందని చెప్పడానికి ఏం చెప్పాలంటే, కమిటీ కుర్రాళ్ళు అంటే లీగ్ కుర్రాళ్ళు మా వాళ్ళు, ఎక్కడ చూసినా అలచిల్లరుగా ఉంటారు. బట్ ఈ సాంగ్ అయినంతసేపు ఒక్కరు కూడా ఏం మాట్లాడలేదు, కామ్గా కూర్చున్నాడు, దాని అర్థం సాంగ్ బాగా వచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ గుడ్ లక్. నాకు అంటే వేరే సినిమా ఈవెంట్లో కానీ ఆయన చేసే ఈవెంట్లో చెప్తే బాగుందండి. నా కెరీర్లో నా లైఫ్లో అండి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపెండ్. నెంబర్ 1 నా పొజిషన్ అంటే నెంబర్ 1 ఇన్స్టెన్స్ ఏంటంటే నాకు వంశీ పరిచయం అవ్వడం అండి. ఎందుకంటే ఆ వంశీ నుంచే నాకు సినిమా వచ్చింది. అండ్ ద సెకండ్ బెస్ట్ థింగ్ నాకు నిహారిక గారు పరిచయం అవ్వడం, వాళ్ళ బ్యానర్లో ఫస్ట్ సినిమా చేయడం. ఎందుకంటే నా చాలా చిన్న ఫ్యామిలీ ఒకటి ఓపెన్ అయిందండి నాకు దీని నుంచి. సో ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు వంశీ గారు అండ్ నిహారిక గారు. ఇది చెప్పాలనుకున్నాను, మళ్ళీ మా సినిమా ఈవెంట్లో చెప్తే బాగోదని చెప్పి నా ఈవెంట్లో నేను చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఆ బెస్ట్ పర్సన్కే మైక్ కూడా ఇచ్చేద్దాము. అమ్మా ప్లీజ్ ప్లీజ్ రండి. కుట్టదేనంటారు. అలాగే ఆ శివుని కటాక్షం నా మీద కొద్దిగా కనిపించిందేమో, అనుదీప్ గారికి నా మీద ఆ మాటలు మాట్లాడించే అవకాశాన్ని నాకు కల్పింపజేశారు. అనుదీప్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సాంగు, ఇంత పెద్ద సాంగులో నాకు మాట్లాడే అవకాశం వస్తుంది నేను కల్లో కూడా అనుకోలేదు. అలాంటి అవకాశాన్ని నాకు కల్పించారు. దానితోటే నాకు ఆ సాంగులో ఇంతటి అవకాశాన్ని కల్పించిన అనుదీప్ గారికి ధన్యవాదాలు. అలాగే ఓం నమః శివాయ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నిహారిక గారు ఇప్పుడు మాట్లాడతారు. రిక్వెస్టింగ్ నిహారిక గారు. అనుదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ ఇచ్చినందుకు. నేను రోజు పొద్దున్నే ఒక 3 శివుడి మీద పాటలు వింటాను. థ్యాంక్ యూ ఒక 4వ పాట ఇచ్చినందుకు. ఇట్స్ ఫెంటాస్టిక్. వినడానికి నేను ఇది 4వసారి అనుకుంటా పాట చూడడం కదా. ఫస్ట్ టైం ఎప్పుడైతే గూస్ బంప్స్ వచ్చాయో, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఇట్స్ జస్ట్ బిన్ కన్సిస్టెంట్. ఐ థింక్
మళ్ళీ మళ్ళీ చూసిన తర్వాత కూడా టు ఫీల్ ద సేమ్ ఎమోషన్, ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. బట్ యూ బ్రాట్ దట్ అవుట్ సార్ విత్ యువర్ మ్యూజిక్, with your acting and obviously the visuals, Charan garu and Arjun, I'm so proud, so proud. మా బ్యానర్ నుంచి ఏదొచ్చినా ఎంతమంది వేరే వేరే స్ట్రీమ్స్లోకి వెళ్ళి వర్క్ చేసినా దే విల్ ఆల్వేస్ బీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అలాగే అర్జున్, అనుదీప్ అండ్ రమణ భార్గవ్ గారు కూడా సో ఫెంటాస్టిక్గా చేశారు. వెరీ వెరీ ప్రౌడ్. అంటే నేనేదో దీని గురించి చెప్పడం కాకుండా ఐ వాంట్ టెల్ యూ దట్ థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఇప్పటి వరకు కాశీకి వెళ్ళలేదు, ఒక 3-4 years నుంచి ఉన్నది. ఇప్పుడు నాకు ఆయనకి మధ్యన రిలేషన్షిప్ ఇప్పుడు మాట్లాడితే చాలా టైం పడుతుంది కాబట్టి ఐ హోప్ దట్ ఐ గెట్ టు గో టు కాశీ. అండ్ నిజంగానే ఈ పాట చూసిన వాళ్ళందరికీ ఐ విష్ మీలో కూడా ఒక ఫీలింగ్ ఇవోక్ అవుతుంది దట్ కాశీ వెళ్ళాలి, ఎందుకంటే సాంగ్ చూసినప్పుడు మనకు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఐ రియలీ హోప్ దట్ యు ఆల్ and including me are blessed to go to Kashi at least once. Thank you so much. I hope you guys love this song and make it a super big success. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. భరణి గారు అన్నట్టు కాశీకి వెళ్ళాలనే సంకల్పం మనలో మొదలైతే ఆయన అనుగ్రహం ఆటోమేటిక్గా దొరుకుతుంది అన్నట్టుగా